హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ సీరియస్గా కొనసాగుతుంది. ముందు హరీష్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత సంతోష్, ఇప్పుడు పెద్దాయన వంతు. అంతా ఫ్యామిలీ ప్యాకే. ఒకరి తర్వాత మరొకరి ఇళ్లకు సిట్ క్యూ కడుతుంది. ముందుగా ముగ్గురికి 7 గంటల చొప్పున ప్రశ్నలు, వారి సమాధానాలు. అదంతా వేరే. ఇప్పుడు అసలు కథ బాస్ దగ్గరికి సీన్ మారింది. ఎక్కడ విచారించాలో చెప్పాలంటూ గులాబీ బాస్కు ఛాయిస్ కూడా ఇచ్చేశారు. వెంటనే ముఖ్య నేతలతో మంతనాలు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు. రేపు ఏం చేయాలనేది అసలు ప్రశ్న. ఆ ముగ్గురిని ఏం ప్రశ్నలు అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, తాను ఎలాంటి సమాధానాలు చెప్పాలనేదే కసరత్తు. అంత ఎగ్జామ్కు ముందు విద్యార్థులు ప్రిపేర్ అయినట్లుగానే జరుగుతుంది. అయితే ఇది విచారణ కాదు, ప్రతీకారం అని కేటీఆర్ అంటే ఇదంతా బొగ్గు స్కామ్, డైవర్షన్ గేమ్ అని హరీష్ చెప్పుకొచ్చారు. ఇక కవితేమో సిట్ ఎంక్వైరీ సీరియసా, నాన్ సీరియసా అని ప్రశ్నించారు. అసలు కంక్లూజన్ ఇస్తారా అని కూడా సందేహపడ్డారు. అటు బీజేపీ ఏమో అసలు యాక్షన్ ఉంటుందా లేదంటే అంతా యాక్టింగేనా అంటూ అనుమానం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మాత్రం ట్యాపింగ్ నిజం, విచారణ నిజం, తప్పు చేస్తే శిక్ష పట్టడం కూడా నిజమని అంటుంది. మొత్తంగా రేపు ఏం జరుగుతుంది, తర్వాత సిట్ యాక్షన్ ఏంటి అనేది హైటెన్షన్ నెలకొంది. ఇదే ఈరోజు మన హాట్ టాపిక్. ఈరోజు మన డిబేట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత రజితారెడ్డి గారు వచ్చినారు. వెల్కమ్ టు యూ మేడం. నమస్తే అండి. ఇదే డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్, వారు కూడా వచ్చినారు. సార్ వెల్కమ్ టు యూ సార్. సార్ వెంకటస్వామి గారు, ఇంతకీ ఈరోజు సమన్లు ఉత్తుత్తియా లేకుంటే విషయం ఉందా? ఒక దర్యాప్తు సంస్థ, గవర్నమెంట్ సంబంధించిన దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి నోటీసులు ఉత్తి ఎలా అయితే చెప్పండి. రైట్ సార్, అంటే యాక్షన్ ఉంటుందా, యాక్టింగ్ అనేటువంటి టాపిక్ రైజ్ అయింది, అందుకని అడుగుతున్నాను. అంటే ఒక్క నిమిషం, ఒక్క మాట. ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే సీట్లు వేయడం జరుగుతుంది. ఓకే, అట్లా ఉన్నప్పుడు మాత్రమే, ప్రాథమికమైనటువంటి ఆధారాలు, దానికి కనెక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆయా వ్యక్తులకు నోటీసులు వెళ్తాయి. దిస్ ఇస్ ద ప్రాసెస్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఫోన్ ట్యాపింగ్, ఫర్ ఎవ్రీ కేస్. అంటే మన దేశంలో దర్యాప్తు సంస్థలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నేను చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి అదే ప్రక్రియలో భాగంగా అది సిబిఐ కావచ్చు, ఇంకా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా సిట్ లాంటి ప్రత్యేక ఎంక్వైరీ బృందాలు కావచ్చు, ఏదైనా కూడా డెఫినెట్ గా ఈ రకమైనటువంటి ఉంటది సార్. ఆ ప్రాసెస్ ఎవరు కాదనలేరు. ఓకే, ప్రాసెస్ లో భాగంగానే ఇలా కేసీఆర్ గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ నోటీసులు వచ్చినాయి. సరే, దానికి వారు ఏం సమాధానం చెప్తారు, ఎట్లా చెప్తారు అనేటువంటిది అది రేపు మనం ఆయన విచారణలో వేచి చూడాలి. ఓకే, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పరంగా, ప్రభుత్వ పరంగా సిట్ వేసే కంటే ముందు కానీ దాని తర్వాత కానీ మేము ఒకటే చెప్తున్నాం, చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్ట పరిధిలోనే మేము పనిచేస్తున్నాము. చట్టానికి మేము అడ్డంకి రా, చట్టము ఎవరు దోషులైతే వాళ్ళను శిక్ష తప్పదు అనేటువంటి మాట మేము చెప్తున్నాం. అది బీజేపీ వాళ్ళు వెకిలి మాటలు మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు ప్రతీకారం అన్నా, ఏదన్నా కూడా వాస్తవం మాత్రం నిగ్గుదేర్చాల్సిందే. ఇది మా కోరికే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోరిక. అది తెలంగాణ ప్రజల కోరిక. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు, అందుకనే ఆ ప్రభుత్వాన్ని దింపి మాకు అవకాశం ఇచ్చినారు. మమ్మల్ని అంటే మేము వేగవంతం చేస్తలేవని వ్యంగ్యాస్త్రాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వేగం అయితే ప్రతీకారం అంటాడు. రైట్ సార్, కానీ కోల్ స్కామ్ బయటపడిన తర్వాత ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట చెప్తున్నారు. మరి దానికేమంటారు? ఇప్పుడు ఇవాళ నేను మొదటి నుంచి చెప్తున్నాండి, ఈ విషయంలో ఆళ్ళేదు సూర్యులేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత ఉన్నది తెలంగాణలో. ఓకే, ఆ రకంగా కోల్ మైన్స్ లో ఇప్పటి వరకు ఏ గుత్తేదారుకు కేటాయింపులు జరగలే. ఓకే, మేము వచ్చిన తర్వాత ప్రత్యేకంగా
ఇప్పుడు చెప్పిన దాంట్లో గుత్తేదారుకు కేటాయింపులే జరగలే, ఓకే అది బొగ్గే తీయలే, దాని వర్కే జరగలే. దానికి లేనిపోయి బట్టగాసి మీదేసేసి ఇక స్కామ్ జరిగింది అని అంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఓకే. ఇప్పుడు లేని అభూత కల్పనలు చేసి ప్రతిపక్షాలంటేనే పాలక పక్షాన్ని విమర్శించుడే ఒక ధ్యేయంగా, ప్రజాపక్షంగా ప్రజా సమస్యలంగా మాట్లాడడం కాకుండా, నిర్మాణాత్మకం కాకుండా ఒక అంటే వాళ్ళు విధ్వంసానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఆ అదే పాలనలో విధ్వంసాన్ని సృష్టించి అలా ప్రతిపక్షంగా కూడా విధ్వంసకరమైనటువంటి ధోరణిలోనే వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం, దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. మనం ఇప్పుడు మనం తొందరపడాల్సిన అక్కర్లేదు. అల్టిమేట్లీ ఆల్మైటీ లాగా ప్రజలే మనకు న్యాయ నిర్ణేతలు. సరైతే దర్యాప్తు సంస్థల యొక్క రిజల్ట్స్ ఏమొచ్చినా దాన్ని బట్టి శిక్షల ఏ రకమైనటువంటి కోర్టుల ఇవన్నీ ఉంటాయి. దానికోసం వేచి చూడాల్సిందే మనమైనా మేమైనా. రైట్ సార్, కానీ కవిత కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ డ్రామా అన్నారు. చివరి దశకి ఇంకా చేరలేదు, ఇప్పట్లో ఫైనల్ కాదు, తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశమే లేదు అన్న మాట అన్నారు. ఇంతకీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా? డ్రామా ఫ్యామిలీ డ్రామా మస్తు జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. మనం చూస్తూనే ఉన్నాం, ఒక పక్కన చూస్తూనే ఉన్నాం కదా, ఫ్యామిలీ వాళ్ళ కొట్లాట వాళ్ళ అది అంతా కూడా చూస్తున్నాం మనం. సో ఇప్పుడు కొత్తగా డ్రామా అని ఆమె మాట్లాడితే కవిత మాటలకు వాల్యూ లేదు. ఆమె ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది, ఆమె పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. రైట్ సార్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కోర్టులో కూడా ఆవిడ ఇప్పటికే పిటిషన్ వేశారు. ప్రత్యేకంగా ఈరోజు హ్యాన్స్ ఇండియా కనుక చూసినట్లయితే కవితకు కూడా సమ్మన్లు అందేటువంటి అవకాశం ఉందని రాశారు. యాక్చువల్గా కేసీఆర్కి అదేవిధంగా కవితకు కూడా అందుతాయి అన్నారు. కేసీఆర్కి అందే, కవితకి ఎప్పుడు అందబోతున్నాయి? అది ఏమి చెప్పలేం కదా, అది ప్రభుత్వము చెప్పాల్సింది కాదు, అది సిట్ అధికారులను అడగాలి. అదంతా కూడా వాళ్ళ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం, ఎప్పుడు అందుతాయి ఏంది అనేది తర్వాత. రైట్ సార్, మేడం చెప్పేది కాదు. ఓకే అండి. రజితారెడ్డి గారు ఓ మాట చెప్పండి. కేసీఆర్ గారికి సమ్మన్లు అందడం వెనక ప్రజల కోరిక, గతంలో ఇబ్బందులు పడ్డ ప్రజల కోరిక అని చెప్పి వెంకటస్వామి గారు చెప్తున్నారు, మీరేమంటారు? నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తొలి ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ప్రజల కోసం ప్రాణాలను పరంగా పెట్టిన ఉద్యమం చేసిన నాయకుడిపై ఇలా ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా భావిస్తున్నాం. ఇవాళ రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇస్తున్నాడా? కేసీఆర్ గారు ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇస్తున్నారు? వ్యవసాయాన్ని పండుగలా మార్చినందుకు నోటీసులా? ఇలా రైతన్నలకు రైతు భరోసా ఇచ్చినందుకు నాయకుడి మీద కుట్రలు పడడం ఇదేనా? మీరు చేస్తున్న తతంగం ఇదే కదా? అంటే రైతన్నలను కూడా అవమానించినట్టే. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన కుమార్తె కవిత కూడా ప్రకటించారు. అదే విధంగా కోర్టులో కూడా ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడే సార్ చెప్పారు కదా, తను ఎగ్జిస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సార్ ఇప్పుడే కదా చెప్పినాడు. ఇప్పుడు తన మాటలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రతిపక్షాలే చెప్తున్నాయి. ఇక మేమెందుకు తీసుకుంటాం చెప్పండి సీరియస్ గా? ఇవన్నీ కాదండి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు అద్భుత ప్రగతి, కేసీఆర్ గారు విజన్ కి సాక్ష్యం. ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో చారిత్రక అభివృద్ధి సాధించింది అనేది వాస్తవం. అవునా కాదా మీరు చెప్పండి. ఇలా సాగునీటి ప్రాజెక్టులే కావచ్చు, కాళేశ్వరము, మిషన్ కాకతీయ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన కేసీఆర్ దూరదృష్టి ఎట్లాంటిది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇవాళ తాగునీరే కావచ్చు, సాగునీరే కావచ్చు, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిండు. మరి దానికి ఇస్తున్నారా ఈ సిట్ నోటీసులు? మరి దళిత బంధు ఇచ్చిండు, ఆసరా పింఛన్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు సిట్ నోటీసులు ఇస్తున్నా నేను అడుగుతున్నా. ఇవాళ విద్య రంగంలో సంచలనాత్మక మార్పులు, అనేక మార్పులు చేసి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టినందుకు నోటీసులు ఇస్తుండా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ప్రజా పాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన చేస్తుండా అని చెప్పేసి తెలంగాణ సమాజం భావిస్తున్నది. ఇవాళ తెలంగాణలో కానీ ప్రతీకారం లేదు. సిట్ అనేది ఒక దర్యాప్తు సంస్థ, దానిపైన అది చేసుకుపోతుంది అనేటువంటి మాటనే స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే మాట చెప్తుంది.
నేను అదే చెప్తున్నా, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఏదైనా వాళ్ళు వేసిన కమిషనే కావచ్చు, కొండ వాళ్ళు ఇప్పటిదాకా కేసీఆర్ తెలంగాణకి పెద్ద కొండ పెద్ద అండ కాదంటారా? తెలంగాణకు కేసీఆర్ గారు చేసిన పాలన తెలంగాణ ప్రజలు బతుకున్నంత వరకు కూడా మర్చిపోలేని హిస్టరీ సృష్టించండి కేసీఆర్ గారు. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయబట్టే మొన్న కేటీఆర్, నిన్న హరీష్ రావు గారు, ఇలా సంతోష్ రావు గారు, నెక్స్ట్ కేసీఆర్ గారు, ఇదే వాళ్ళ టార్గెట్. అంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, బలమైన ప్రతిపక్షం. ఇలా వాళ్ళ తప్పులను ఎత్తిపోడుస్తున్నాం, వాళ్ళ హామీలను గుర్తు చేస్తున్నాం, వాళ్ళ కుంభకోణాలు, వాళ్ళ స్కామ్లను వెలికి తీస్తున్నాం. కాబట్టి ఇవాళ మా నాయకులను ఇవాళ ప్రతీకారం, ఎందుకంటే ఆయన జైల్లో వేయండి కదా, ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఆయన జైల్లో వేసింది. కాబట్టి ఇలా మా నాయకులను కూడా వేయాలని ఒక కుట్ర. కాబట్టి ఇచ్చిన హామీలు మర్చి అమలు చేయండి అయ్యా బాబు అంటే ఫెయిల్ అయ్యింది అట్లా. ఇలా రేవంత్ రెడ్డి రోజుకో డ్రామా, రోజుకో డైవర్షన్, ఇక రాజకీయాల్లో ప్రజల దృష్టిని మళ్లించుకోనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఇలా నిప్పు లాంటి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తే ఎవరు ఊరుకుంటారండి? ఇది మొదటిసారి కాదు, రీసెంట్ గా కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ హాజరయ్యారు, మీరు మర్చిపోయినట్టున్నారు. అవును, కాళేశ్వరం మీద ఏం తీసుకొచ్చిందండి? నిన్నటికి నిన్న అద్భుతమైన ప్రాజెక్ట్ అని నిన్నటికి నిన్న ప్రశంసలు వచ్చినాయి. మరి కాళేశ్వరం మీద కూడా కొండందా వెలుకని పట్టినట్టు చేసిర్రు. ఏం నిరూపణ చేసిరండి? మొన్న అత్యధికమైన వర్షపాతం కూడా తట్టుకొని నిలబడ్డది. ఇక వీళ్ళు చేసేది ఏముందండి? వీళ్ళు చేసేది ఏం లేదు, డైవర్షన్ అని మనకు అర్థమైపోయింది. ప్రజల గుండెల్లో నుండి కేసీఆర్ ని దూరం చేస్తాడండి. ఇవాళ వీళ్ళ బొగ్గు స్కామ్ ని బయట పెట్టినందుకే కదా ఇవన్నీ కుట్రలు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన ప్రగతిని జీర్ణించుకోలేకనే కేసీఆర్ గారి మీద బురద జల్లాలని రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తుండు. అసలు మీ మీద కదండి, మీ కాంగ్రెస్ నేతల మీద కదా విచారణ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణి టెండర్లలో అవకతవకలు జరిగినాయని నిరూపణ అయితే కదా రద్దు చేసిర్రు. మరి మీ మీద కదా జరగాలి. సృజన్ రెడ్డి వ్యవహారం మీద సిట్టు విచారణ జరపండి దమ్ముంటే. నిజంగానే ఆయన మీద ఇన్ని వస్తున్నాయి కదా అలిగేషన్స్, మీకు దమ్ముంటే ఆయన మీద జరపండి. ఇలా కేసీఆర్ గారికి ప్రజల మద్దతు ఉందండి. 4 కోట్ల మంది తెలంగాణ సమాజం ఉంది, అందులో 60 లక్షల మంది బీఆర్ఎస్ సైన్యం ఉంది. మీ కుట్రలను తిప్పికొట్టే సత్తా మాకు లేదంటారా? మీ 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 దొంగ పాలిటిక్స్, మీ కుట్రలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే కేసీఆర్ గారిని బదనం చేయాలనుకుంటున్నారో, మీ నియంతృత్వ పోకడలు, మీ అహంకారాన్ని చూడండి. అధికారం శాశ్వతం కాదు, అలాగే అహంకారం కూడా శాశ్వతం కాదు. మీ కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు ప్రజలే బుద్ధి చెప్తారు. మీ 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 నాశనం ప్రజలే కోరుకుంటున్నారు. స్వామి గారిని అడుగుదాం సార్. అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ని బద్నాం చేయడం కోసమే కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని రెడ్డి గారు చెప్తున్నారు. రజితా రెడ్డి గారు మీరేమంటారు? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని సార్, మిమ్మల్ని గురుగారు. రజితక్క ఒక పార్టీ ప్రతినిధిగా కేసీఆర్ గారిని డిఫెండ్ చేయడము చాలా సహజమైనటువంటి విషయము. ఓకే. రెండోది, కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా ఆమె కంటే ఎక్కువ డిఫెండ్ చేయగలను, ఎందుకంటే నేను ఆయన సహచరుని. ఓకే. ఉద్యమం తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు అద్భుతమైన తెలంగాణ నిర్మాణం చేస్తా అనేటువంటి ఆలోచన అందరికీ ఉండింది. ఆయనతో కలిసి కలలు కన్న వాళ్ళమే. ఓకే. బట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉద్యమ నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మీద ఏ దయ్యం కూర్చున్నదో కానీ ఆయన అంతకుముందు అనుకున్నటువంటి ఆలోచనలన్నింటినీ, ప్రియారిటీస్ అన్నింటినీ పక్కన పెట్టి వేరే ప్రియారిటీస్కి వెళ్ళిండు. ఈ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది అనేది మేము నమ్ముతాం. ఓకే. మాలాంటి వాళ్ళు మా ఉద్యోగాలు వదిలిపెట్టి పనిచేసింది అనేది కూడా వాస్తవం. మాకంటే గొప్పగా ఆత్మ బలిదానాలు చేసిన విద్యార్థి నాయకులు ఉన్నారనేది ఇంకా అక్షర సత్యం. సో వాళ్ళందరి కళలు నెరవేరాలనుకున్నాం. ఓకే. నీళ్లు, నిధులు, నియామకాలు, అన్నిటికంటే ముఖ్యమైన నియామకాలే. వాళ్ళ భవిష్యత్తు మీద ఒక మాయని మచ్చగా ఆయనకు నిలబడిపోయింది ఒకటే ఈ రాష్ట్రంలో. అన్నిటికంటే సరే అవినీతిని, దేశం మొత్తం మీద అవినీతిమయమే ఈ దేశం అంతా. అనేక సంవత్సరాలుగా అవినీతి ఆరోపణలు అనేక మంత్రుల మీద, అనేక ముఖ్యమంత్రుల మీద వస్తున్నాయి. ఏ ముఖ్యమంత్రిని కూడా విచారణ చేయడానికి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఇవాళ మా ప్రభుత్వం ధైర్యం చేస్తుంది. ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఉద్యమ నాయకుడు అయినప్పటికీ తప్పే అని ఇలా నోటీసులు పంపేటువంటి ధైర్యం మేము చేయగలిగినాం. ఓకే. తమిళనాడులో అదే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ కూడా అయినటువంటి దాఖలాలు ఉన్నాయండి.
నేనేమంటున్నంటే అంటే ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం రాజకీయాలను చూసినాం. అనేక మంది మీద ఆరోపణలు వచ్చినాయి, రకరకాల ఆరోపణలు వచ్చినాయి, కానీ వారు అన్నట్టుగా చాలా సార్లు తూతు మంత్రంగా జరిగినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఓకే, సో దీన్ని కూడా అదే రకంగా చూడడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. మేమంటే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ నువ్వు గుర్తుండి చచ్చిపోయేంత వరకు గుర్తు పెట్టుకుంటారని అక్క అన్నది కదా, అది వాస్తవమే. అది పాజిటివ్ పార్ట్ ఎంతైతే ఉందో ఉద్యమ నాయకుడిగా, నెగిటివ్ పార్ట్ కూడా ముఖ్యమంత్రికి అంతే ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చాల్సినటువంటి కేసీఆర్ గారు కుటుంబ ఆకాంక్షల కోసం తన సామాజిక ఆకాంక్షలను తనే చంపుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆత్మహత్య సదృశ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన కుటుంబం కోసం. ఆయన వ్యక్తిగతంగా నేను ఆయన అభిమానిస్తా, ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన చేసిన పోరాటం, ఆయన వ్యక్తిగతమైనటువంటి నిజాయితీ నాకు తెలుసు. నేను ఆయన సహచరుని. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన మంచిని మంచి చెడుని చేయని ఆయన దగ్గర ధైర్యం నాకుంది, మా పార్టీలో పెద్దలకు కూడా ఉంది. సో ఇలా మంచిని మంచి చేద్దాం. ఆయన ఉద్యమ నాయకుడిగా ఆయన ఎవ్వరు కూడా తప్పుపట్టరు. బట్ ముఖ్యమంత్రిగా ఆక్షితర పక్షపాతంతో, అరాచకంతో, బంధుప్రీతితోటి ఆయనకు అంతా బాకు ఉన్నటువంటి పేరంతా కూడా ఆయనే నాశనం చేసుకున్నాడు. ఆయన ఎవ్వరు స్వయంకృత అపరాధం అంటారు కదా, ఆ రకంగా ఆయన చేసుకున్నాడు. దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఎవరైనా కూడా తప్పులు చేసినప్పుడు శిక్ష ఇక్కడే అనుభవించే, స్వర్గం పోయినాక అది తర్వాత, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడే అనుభవించాలి, తప్పదు. తప్పనిసరిగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఆయనకు మూడోసారి అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏదో తెలుసుకోవాలా, వాళ్ళు ఆత్మీయ చేసుకోవాలా. అన్ని మంచి పథకాలు పెట్టిండు అని అక్క అంటుంది కదా, మరి అన్ని పథకాలు పెట్టినవాడు ఎందుకు మళ్ళీ గెలవలేకపోయాడు, ప్రజలు ఎందుకు ఆదరించలేకపోయారు? కారణము అవినీతి, బంధుప్రీతి, అరాచకత్వం, రాజ్యాంగ సంస్థల విధ్వంసము, విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక తప్పులు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆగ్రహం, ఇవన్నీ కూడా వారు ఆలోచించుకోవాలి. సరే వారికి కూడా తెలుసు, బట్ రైట్. కానీ తామేమీ సిట్ పిలుపులకు మేమేం భయపడలేదు, సిట్ నోటీసులు భయపడటం లేదు. మేము భయపడే వాళ్ళం అయితే ఎక్కువ సమయం కోరే వాళ్ళం లేదా కోర్టుకు వెళ్లే వాళ్ళం అని కేటీఆర్ అన్నాడు. అదే నేనేమంటున్నా అంటే, తప్పు చేయనప్పుడు, సిటీలో ఆయన పాత్ర లేనప్పుడు, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకు పాత్ర లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష పాత్ర, పరోక్ష పాత్ర ఉంటుందని నేను ఎందుకుంటున్నా అంటే, సింపుల్ లాజిక్ అండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసు విభాగము, రాష్ట్ర యంత్రాంగం ఏదైతే ఉందంటే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ యంత్రాంగాన్ని కాదని సిఎస్ కూడా వస్తారనుకోండి. వీళ్ళని కాదని ఒకవేళ పోలీసులు తమ సొంత విచ్చలవిడిగా వీర విహారం చేసిందే అనుకుందాం, వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడము వీళ్ళ అసమర్థత అవుతుంది. లేదు, వీళ్ళ అనుమతితోటే, వీళ్ళ ఇషారతోటే, తెలంగాణ అంటే సైగ చేసినాను, వీళ్ళ కనుసైగలతోటే వాళ్ళంతా చేసినానంటే ఇది తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా నేరపూరితమైనటువంటి చర్యని. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేయాలా, ఎక్కడ చేయాలా అనేది ఈ దేశంలో నియమాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా నియమాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరగదని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. దేని దృష్టిలో పెట్టుకొని? శాంతి భద్రతలు, సంఘ విద్రోహ శక్తులు, లేకపోతే న్యాచురల్ కలవటి, దీనికి సంబంధించినటువంటి కొన్ని విపత్కర పరిస్థితులలో ఈ సమాజానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పించే వ్యక్తుల విషయంలో రైట్. కేసీఆర్ ప్రభుత్వం కూడా దానికోసమే ప్రయత్నం చేసింది అనుకోవచ్చా? ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. దానికి ముఖ్యమంత్రిగా నేనేమంటున్నా అంటే, పెద్ద అన్ని తానే చేసినాడు కదా, అన్ని తానే, సర్వం జగన్నాథం లాగా సర్వం కేసీఆరే కదా 10 సంవత్సరాలు. ఆయన కాదని ఏం జరిగింది? సో ఏం జరిగినప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయనను కాదని ఏం జరిగే పరిస్థితి లేదు. అది కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంతైతే సన్నిహితుడైనటువంటి ఆయన ఇది సంతోష్ కూడా కావచ్చు, ఎవరైనా కూడా ఆయనను కాదని ఏం చేసే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితిలో పోలీసు ఎట్లా చేసింది? పోలీసు లిమిటేషన్ ఎట్లా క్రాస్ అయింది? ఆ క్రాస్ అయిన దాన్ని కంట్రోల్ చేయకపోవడం అసమర్థత అవుతుందా కాదా?
ఒకవేళ అసమర్థత అయినా శిక్షార్హమే, లేదు దాన్ని కావాలని చేసినా శిక్షార్హమే. రైట్. ఈ దీనికి సమాధానం సిట్ నుంచి వచ్చిన నోటీసులకు ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన దోషమే లేనప్పుడు అదే చెప్తారు కదా, అక్క కడిగిన ముక్తేలాగా బయటపడుతుందని చెల్ల గురించి అన్న చెప్పినాడు. అది కడిగిన ముత్యమైందో అది కడిగిన ఏ ముత్యమైందో ఇలా అన్న మీదనే దుమ్మెత్తిపోతుంది, బావ మీదనే దుమ్మెత్తిపోతుంది, అయ్య మీదనే తిరుగుబాటు చేస్తుంది. ఆమె ఎందుకు బయటకు వచ్చిందో, ఆమె నిన్నటి దాకా ఆ శిబిరంలో ఉన్నది. అక్కడ జరిగిన తప్పులన్నిటికి కూడా ఆమె కూడా బాధ్యనే. ఇవాళ వచ్చి నేనేదో కడిగిన ముత్యం లాగా నేను మాత్రం నాకు సంబంధం లేదు, మొత్తం టీఆర్ఎస్ తప్పు చేసిందని ఇప్పుడు చిలుక పలుకులు పలికితే వినడానికి ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు. రజితారెడ్డి గారు ఒక మాట చెప్పండి వరుసగా. రైట్ సార్. నవీన్ రావు, హరీష్ రావు, రామారావు, కేటీ రామారావు, జోగినపల్లి సంతోష్ రావు, ఇంకా మన కవిత చెప్పడంలో శ్రవణ్ పేరు కూడా చెప్పడం జరిగింది. అంతా మా ఇంట్లో వాళ్ళే అనేటువంటి మాట కూడా ఆవిడ ఇటీవల అనడం జరిగింది. సో ఈ కేవలం ఇప్పుడు సార్ అన్నట్టుగా బంధుప్రీతితో తన కంట్లో తాను కేసీఆర్ పొడుచుకున్నారా? అంటే నిజానికి బంధుప్రీతితో అంటే ఎవరికి చేసిరండి? అందరూ ఉద్యమ నాయకులే, ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఈవెన్ కవిత గారు కానీ అందరు కూడా ఉద్యమ నేతలే కదా, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్క మాట, సారీ టు ఇంటరప్ట్, సారీ అక్క, చెప్పండి. ఒక్క మాట చెప్తున్నా, కేటీఆర్ కంటే, సంతోష్ కంటే, లేదంటే కవిత కంటే అద్భుతమైనటువంటి ఉద్యమకారులు అనేక మంది ఉన్నారక్క. కేసీఆర్ గారికి అండగా నిలిచింది కుటుంబం కాదు, ఫస్ట్ తెలంగాణ యావత్తు నిలిచింది. దాంట్లో నీలాంటి నాలాంటి వాళ్ళు వాళ్ళని వీళ్ళకి చేసినాడు కాదనంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కొద్దిమందికి చేస్తారు. కానీ ఆయన తప్పు అంటే ఆ బంధుప్రీతి కారణంగానే ఆయన దెబ్బతిన్నాడు అక్క, లేకుంటే ఆయన పేరు పోకపోయేది. నా అభిప్రాయం ఇది. సరే కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇక బీఆర్ఎస్ ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇక అందులో మీరు అనేది కూడా వాస్తవమేమో అని నేను అనట్లేదు. బట్ ఇక చెప్తున్నా కదా, ఇక 1,00,000 కారణాల్లో ఏదో ఒకటి మనం ఏదనుకుంటే అది అనుకోవచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఏదైతే ఉందో అది నిజంగా బాధాకరం. యావత్ తెలంగాణ సమాజం కూడా ఆయన్ని అవమానించినట్టు బాధపడుతుంది. ఇక బొగ్గు స్కామ్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు, అక్కడెక్కడో దావూస్ లో ఉండి ఇవన్నీ పనులు చేపిస్తుండని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఇక రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎల్లుండి. మరి బొగ్గు స్కామ్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి సీరియస్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. సిట్ ఎప్పుడో వేయడం జరిగింది, తర్వాత 4 పోలీసు అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత 4 మీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇట్స్ లుకింగ్ లైక్ ఎ సీరియస్ ప్యాటర్న్. నేను అదే చెప్తున్నా, మరి ఎప్పుడో బొగ్గు స్కామ్ నిన్న కాక మొన్న బొగ్గు స్కామ్ అనే పదాలు మాత్రమే బయటకు వచ్చే, బొగ్గు స్కామ్ అయితే ఇంతవరకు మీరు కూడా పూర్తిగా బయట పెట్టిన దాఖలాలు కనపడటం లేదు. అదే చెప్తా, రద్దు చేసిండ్రు కదా, అది పూర్తిగా విచారణ కాకముందే బయట పడకముందే వాళ్ళు రద్దు చేసిండ్రు కదా భయానికి. నేను అదే చెప్తున్నా, టీవీ సీరియల్ లెక్క సంవత్సరాల తరబడి లాగా పెడుతుండ్రు కదండి ఇది. మరి ఇప్పుడు ఒక్కొక్క స్కామ్ బయటపడ్డప్పుడల్లా ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. మరి ఎప్పుడో స్టార్ట్ అయిన స్థితిని మరి అప్పుడే కదా పూర్తి చేయాలి. మరి 1 year నుంచి 1-2 years వినండి. తెలియదు అక్క, తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అక్క. బొగ్గు స్కామ్ కు అంటే అది ఆరోపణ మాత్రమే. ఆరోపణలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అందులో వచ్చిన నిబంధనలు ఇంకా కేటాయింపులు జరగలేదక్క. నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి, కొందరికి ఫేవర్ చేసే విధంగా ఉన్నాయి. అది బట్టి విక్రమార్క స్వయంగా ఆయనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే మీ డిమాండ్ మేరకు మిమ్మల్ని గౌరవించి, ప్రతిపక్షాలను గౌరవించి మాత్రమే, భయపడి కాదు. ఎవరికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలతో ఉన్నాం, ప్రజలతో ఎన్నుకోబడ్డాము. ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు, భయపడతాము, భయపడలేదు. గౌరవం మంత్రుల మధ్య విభేదాల్లో భాగంగా బొగ్గు స్కామ్ బయటపడింది, కరెక్టేనా? నిబంధనల విషయమే క్యాన్సిల్ అయింది అక్క, నిబంధనల విషయమే క్యాన్సిల్ అయింది. రైట్ సార్. మంత్రుల మధ్య విభేదాల వల్లే బయటకు వచ్చింది అనేటువంటి మాట గతంలో బీఆర్ఎస్ చెప్పడం జరిగింది.
డెఫినెట్ గా మంత్రుల మధ్య విభేదాలే, అదే వాటాల పంచాయతీ వల్లే ఇది బయటకు వచ్చింది అనేది అందరూ తెలుసు. నిజంగా మంత్రుల వాటా పంచాయతీ వల్లనే కదా బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు 1,00,000 కారణాలు వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చెప్తారు, కానీ అసలు విషయం ఇదే. ఇప్పుడు ఇక రేపు పొద్దున తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి సర్పంచ్ ఎలక్షన్ లో దెబ్బపడ్డది. 4,000కు పైగా సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు గెలిచిండ్రు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న భయానికి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులను బదనాలు చేస్తున్నారు. ఒక్కసారి ఇక వీళ్ళ వాటాల పంచాయతీ, వీళ్ళ మంత్రుల కొట్లాటలు, వీళ్ళ ఎమ్మెల్యేల స్కాములు, ఈవెన్ వీళ్ళ ఓఎస్డీల కాడ నుంచి దందాలు బయటపడ్డాయి. పిఆర్ఓలు ఓఎస్డీల కాడ నుంచి వీళ్ళు చేసే స్కాములు బయటపడ్డాయి. వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇక డైరెక్ట్ పెద్ద అయిన మీదకి అటాక్ జరుగుతుంది. ఇక మరి దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏమేంటండి, మరి ఎక్కడ దావోస్ లో ఎన్ని కోట్లు తెచ్చాడు? ఒక్కసారి దావోస్ పర్యటనలో ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చినాయి ఇప్పటిదాకా? మరి వీళ్ళకు ఏమైనా క్లారిటీ ఉందా? మరి ఎందుకు వీళ్ళు ఎందుకు దాస్తున్నారు? దావోస్ పర్యటన కంప్లీట్ అయింది కదా, మరి ఏ విషయం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజలకు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ కంపెనీకి వచ్చినాయో చెప్పిర్రా? ఇప్పటిదాకా కూడా లెక్క తేలలే. మరి ఎందుకు ఇప్పటిదాకా మీరు అన్నారు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు అన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ మీరు చేసే గోబెల్స్ ప్రచారం ప్రజలు నమ్మిండ్రు. మీరు ఇస్తానన్న హామీలు డబుల్ చేసి బీఆర్ఎస్ పార్టీకి డబుల్ చేసి ఇస్తానంటే ప్రజలు నమ్మిండ్రు. ఏదో మార్పు అని నినాదంతో వచ్చిండ్రు. సరే, ఏదో మారిపోతుంది తెలంగాణలో, అద్భుతం జరగబోతుంది, రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి ఏదో గోబెల్స్ ప్రచారంతోనే అద్భుతాలు చేస్తాడని నమ్మిండ్రు. ప్రజలు మీ కళ్ళబల్లి మాటలు నమ్మిండ్రు, మీకు ఓటేసిర్రు. ఇలా మీకు వెలగబెట్టిన పాపానికి ఇలా సర్వం ప్రజలు అనుభవిస్తున్నారు అనేది వాస్తవము. మేము వస్తే 4,000 ఇస్తా అంటే, మేము 12 లక్షలు ఇస్తామని, మేము రైతు బంధు 15,000 అంటారు, మేము బోనస్ ఇస్తామంటారు, మేము నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, దివ్యాంగుల పెన్షన్ పెంచుతామంటారు, ఎన్ని రకాల, ఇప్పుడు మహిళలకు 2,500 అంటారు, చదువుకునే పిల్లలకు స్కూటీలు అంటారు, ఎన్ని రకాలు, విదేశీ విద్యకు డబ్బులు ఇస్తామంటారు. ఇక మీరు చేసిన అబద్ధాల హామీలకు ప్రజలు నమ్మి బోల్తా పడ్డందుకు ఇప్పుడు చూపిస్తుంది, నరకం చూపిస్తుంది అనేది వాస్తవము. ప్రజలంతా కూడా ఎప్పుడు పోతుందిరా బాబు ఈ కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు దిగిపోతుందా అని 1000 కళ్ళతో ప్రజలు ఎదురు చూస్తుంటారు అనేది వాస్తవము. ఇక ఇంకోటి, గవర్నమెంట్ కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది. మొన్నటికి మొన్న మీ కోమటిరెడ్డి చెప్పిండు నా ఫోన్ ట్యాప్ అవుతుందని. మరి మీ క్యాబినెట్ మినిస్టర్ ట్యాప్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చేస్తుండా, లేకపోతే వేరే దేశంలో నుంచి ఎవరైనా ట్యాప్ చేస్తుండ్రా? ఎవరు చేస్తున్నారు? మీ కోమటిరెడ్డి ఫోన్ ట్యాప్ అవుతుందంటే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కదా. మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు? ఇలా గవర్నమెంట్ కు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది, ఒక పోలీసు యంత్రాంగం ఉంటది. ఇవాళ గవర్నమెంట్ కు అగెనిస్ట్ గా చేసే వాళ్ళే ట్యాప్ చేస్తుంటారు. సీఎం దగ్గరకు వచ్చి వీళ్ళు చేసినా, వాళ్ళకి చేసినా, వీళ్ళకి చేసినా అని చెప్పరు. కంక్లూజన్ ఎక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. ఏంది అనేది అల్టిమేట్ రిపోర్ట్ సీఎం గారికి ఇస్తారు. అందులో భాగంగానే ఇవి జరుగుంటాయి. కానీ ఇవాళ ప్రతి ఒక్కరిది కూడా కేసీఆర్ మీదకి వేస్తే, ఇలా భార్యాభర్తల పంచాయతీ కూడా కేసీఆర్ గారి మీదకి వేస్తే ఎక్కడండి? ఎక్కడైనా భార్యాభర్తలు బెడ్రూమ్ లో ఫోన్ మాట్లాడుకుంటారండి? ఫోన్ ట్యాప్ చేయడానికి భార్యాభర్తలు బెడ్రూమ్ లో ఉండి సీక్రెట్ మాట్లాడుకుంటారా ఎక్కడైనా? అక్కడెక్కడో డైవర్స్ తీసుకొని వాళ్ళు విడిపోతే దానికి కేసీఆర్ కారణం అంటారు, ఇంకొకరు ఎక్కడో చచ్చిపోతే దానికి కేసీఆర్ కారణం అంటారు. ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉందండి? ఇదే నియంత్రిత పోకడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా మంచి జరిగితే చెయ్యండి. ఇవన్నీ కూడా ఈ కాలయాపనలు ఇకనైనా బంద్ పెట్టండి. ఇప్పుడు పెద్ద ఆయనని పిలిచిర్రు, మీకు సంతోషమే కదా, మీ ఈగో సాటిస్ఫై అయింది కదా. ఇక లాస్ట్ కు పెద్ద ఆయన మీద అటాక్ చేయాలని డిసైడ్ అయ్యారు, చేసిర్రు. రైట్ అండి, ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. రజితారెడ్డి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బొగ్గు స్కామ్ వల్లే జరిగిందని. ఇదే నవీ దానికి సంబంధించి, బొగ్గు బావికి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఎలక్షన్కి ముందర ప్రయత్నం చేసింది, దాన్ని కూడా టెండర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, ఎలక్షన్ టైంలో ఆగిపోయింది. ఇస్ రైట్? ఎప్పుడండి? ఎప్పుడు? బిఫోర్ ఎలక్షన్ 2024. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి. ఓకే, ఇదే బొగ్గు బావికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టెండర్స్ ప్రయత్నం చేసింది, టెండర్స్ ఇచ్చి ఎలక్షన్ టైంలో వెనక్కి తీసుకోవడం లాంటిది జరిగింది. సార్ రైట్ స్వామి గారు? సరే, మేము టెండర్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నామంటే మరి ఎలక్షన్ మూవ్మెంట్ మరి దానికి సంబంధించి ఏం రీజన్స్ ఉన్నాయో, ఎలక్షన్ కోడ్ వల్ల కూడా మేము వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయి. మేము ఎన్నో మంచి చేసిన ఘనత
బొగ్గు గనులకు సంబంధించి సింగరేణికి సంబంధించి ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. ఇక అందులో కేసీఆర్ గారిని తప్పు పట్టడానికి లేదు, బీఆర్ఎస్ పార్టీని తప్పు పట్టడానికి లేదు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రేవంత్ రెడ్డి వాళ్ళు సీఎం గా ఉండడం రాష్ట్రానికి దురదృష్టకరమని ప్రజలే భావిస్తున్నారు. ఇలా పాలన చేతగాక ఫోన్ ట్యాపింగ్ పేరుతోని అబద్ధపు ప్రచారం చేస్తూ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో ఏముందండి, నేను మళ్ళా చెప్తున్నా, కొండను దవ్వి ఎలుకను పడతారు వీళ్ళు. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. అసలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకి, సంతోష్ సార్కి మరి ఈ నోటీసులు అన్ని కూడా 160 సిఆర్పిసి కింద ఇచ్చినాయట. 160 సిఆర్పిసి అంటే ఈ అక్రమ కేసుల్లో వాళ్ళు ఎవ్వరు నిందితులు కాదు, వాళ్ళకి ఇచ్చిన నోటీసులు కేవలం సాక్షిగా మాత్రమే. అంటే వాళ్ళకి ఇచ్చిన నోటీసులు కేవలం సాక్షిగా మాత్రమేనట. అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మీడియా సంస్థలు కానీ ఇంకోరు కానీ ఈ విషయం ఇది నోట్ దిస్ పాయింట్ అన్నట్టుగా నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా సాక్షిగా ఇచ్చిన నోటీసులు మాత్రమే. రైట్ సార్ ఒక మాట చెప్పండి. కేటీఆర్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఇవన్నీ కేటీఆర్ కానీ హరీష్ కానీ సిట్ విచారణకి హాజరై వచ్చిన తర్వాత అక్కడ అన్నీ అడిగిన ప్రశ్నలే పదే అడిగారు. ఇట్స్ నథింగ్ ఇస్ దేర్ అనేటువంటి మాట వాళ్ళు అనడం జరిగింది. సో రేపు కేసీఆర్ ఎంక్వైరీ కూడా నథింగ్ ఇస్ దేర్నా అండి? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని సార్. ఇప్పుడు లోపల ఏం అడిగినారు ఏందనేది మనకు తెలియదండి. ఇదంతా ఊహాజనితం. ఈయన ఏం చెప్పిండు, ఆయన ఏం జరిగింది అనేటువంటిది సిట్టు బయట పెట్టి తప్ప ఏం తెలియదు. ఇదంతా కూడా అంటే మీడియాని కానీ ప్రజల్ని కానీ తప్పుదోవ పట్టించేటువంటి పదే అడిగిండ్రు, అదే క్వశ్చన్ అడిగిండ్రు, ఏం అడిగిండ్రో మనకు తెలియదు. అది ఏం అడిగిండ్రో కూడా చెప్తలేడు. పదే ఏం క్వశ్చన్ అడిగిండ్రో కూడా చెప్తలేరు వీళ్ళు. ఏదో పదే అదే క్వశ్చన్స్ అడిగిండ్రు, రిపిటేషన్ చేసిందనే మాట ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏం అడిగినారు, వీళ్ళు ఏం సమాధానం చెప్పిన ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ అడిగిండ్రు, ఇవి అయిపోయినపోయి సిట్ అన్న బయట పెట్టాలా, లేకపోతే ఆడపోయినటువంటి ఎవరైతే ఎంక్వైరీకి వెళ్ళినటువంటి హరీష్ గారో లేకపోతే కేటీఆర్ గారో సంతోష్ గారో బయట పెట్టాలి. సో అది బయట పెట్టకుండా ఉట్టి స్టేట్మెంట్స్ ఇచ్చే ఎట్లా? సరే, ఏది ఏం అడిగినా సిట్ ఒక కంక్లూజన్కి వస్తుంది కదా, వీళ్ళ యొక్క సమాధానాలను బట్టి ఒక కంక్లూజన్కి వస్తుంది. అది ఎలుకని తీస్తారా లేకపోతే ఏనుగుని తీస్తారా చూద్దాం. దాన్ని వేచి చూడాల్సిందని ఉందని చెప్పారా, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు క్వశ్చన్లు అయితే బయట ఇప్పుడు రజితారెడ్డి గారు చెప్పడం జరిగింది, కోమటిరెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యారు, ప్రస్తుతం గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది అనేటువంటి మాట అన్నారు. అది కంపేర్ చేస్తే రెండు ఒకటి కదా? ఒకవేళ జరిగితే తప్పే, నేను కాదని అంటలే. కానీ కోమటిరెడ్డి మాట్లాడింది వేరు, వీళ్ళు దాన్ని ఎత్తుకుంటున్నది వేరు. కోమటిరెడ్డి ఏం మాట్లాడండి, స్వామి గారిని మాట్లాడండి. ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే మీరు బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ దాని మీద నిలబడదామంటే ఇదే వైకే టీవీలా కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడిందో రికార్డ్ చేపిస్తాం. ఆ రికార్డును ఆయన అవి ఉంటాయి కదా, బైట్స్ ఉంటాయి కదా, వీడియో బైట్స్, అవన్నీ తీసుకొచ్చిద్దాము. ఆయన మాట ఆ వీడియో బైట్స్ ఉంటాయి కదా, అవి తీసి మాట్లాడదాము. ఉట్టి ఆరోపణలు చేయొద్దు. ఉట్టి ఆరోపణలు మాట్లాడితే అది సమంజసం కాదు. మీరు చెప్పండి, పోనీ ఏం మాట్లాడారు? ఏం అర్చికి పెట్టినా ఏమండి, ఏం మాట్లాడారు మీరు చెప్పండి పోనీ. కోమటిరెడ్డి ఎక్కడ కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని ఎక్కడ చెప్పలేదు. రైతక్క ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. రైతక్క ఒకవేళ నిజంగానే కోమటిరెడ్డి గారి యొక్క ఫోన్ ట్యాప్ అయితే నేను మా ప్రభుత్వం తప్పే అంట. ఎందుకంటే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిదే ట్యాప్ చేయాల్సిన అవసరం మాకేముంటుంది చెప్పండి. కానీ కేసీఆర్ కూతురు ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆవిడే చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆవిడ కూడా అధికార ఎంపీగానే ఉన్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా జరిగిన ఛాన్స్ లేదంటారా? అంటే మీరు అన్నదానికే మంత్రి సొంత మంత్రిదే. నేనేమంటున్నా అంటే కళ్యాణ్ గారు, ఒకవేళ కవిత గారిదో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళదో లేకపోతే ఇంకో ఎంపీలదో వాళ్ళ ఎమ్మెల్యేదో ట్యాప్ జరిగితే తప్పని మేము అంటున్నాము, ప్రజలు కూడా అంటున్నారు.
ఏది నియమాలు కూడా అదే చెప్తున్నాయి తప్పని. అది తప్పైనప్పుడు ఇది ఎట్లా రైట్ అవుతుంది మా దాంట్లో అయితే? ఎగ్జాక్ట్లీ. అది తప్పైతే ఇది కూడా తప్పు అవుతుంది కదా. యా, వాళ్ళు చేస్తే తప్పు అవుతుంది, మేము చేస్తే రైట్ అవుతుందా? కాదు కదా. వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ ప్రభుత్వ అధికారంలో, లేకపోతే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలదో, ఎమ్మెల్యేలదో, లేకపోతే మంత్రులదో ట్యాపింగ్ అయితే తప్ప అన్నప్పుడు మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలది, మా ఎంపీలది, లేకపోతే మాకు సంబంధించినటువంటి మంత్రులది ట్యాప్ అయితే కూడా తప్పే. తప్పు ఎక్కడైనా తప్పే సార్. అది కాంగ్రెస్ చేసే తప్పు కాదు, బీఆర్ఎస్ చేస్తే తప్పు, లేకపోతే కాంగ్రెస్ చేస్తే ఒప్పు, బీఆర్ఎస్ చేస్తే ఒప్పు అనేది ఉండదు. బీఆర్ఎస్ తప్పే, మా అయితే ఒప్పే, వాది ఒప్పు అవుతుంది. వివిధమైనటువంటి అదే ఉండదు. నేను మిగతా వాళ్ళగా నేను బయాసిగా మాట్లాడి నేను ముక్కుసూటిగా చెప్తున్నాను. ఒకవేళ ఆ ప్రభుత్వంలో మా వాళ్ళు చేసి ముఖ్యమంత్రి గారు అట్లాంటి ఏమైనా చెప్తే ఆయన కూడా తప్పులో పడ్డట్టే లెక్క, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే నాకున్న సమాచారము నేను చెప్పేది గంట పతంగా చెప్తున్నా, కోమరెడ్డి గారు అట్లా ఎక్కడ అనలేదు అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఓకే, రైట్ సార్. అధికార దుర్వినియోగం అనేటువంటి మాటని చెప్తున్నారు రజిత రెడ్డి గారు. అధికార దుర్వినియోగం అవుతుందా తెలంగాణలో? సార్, అధికార దుర్వినియోగము అంటే అధికార పరిధిని దాటిపోవాలి. ఇప్పుడు మేము డైరెక్ట్ గా ప్రభుత్వ పరంగా మేము ఏ ఉద్యమ నాయకుడి తలుపులు బలగొట్టి గుంజుకపోలే కోదండరావు లాంటి వాళ్ళు, అది అధికార దుర్వినియోగం అవుతుంది. లేదు, ఖమ్మంలో బేడి లేచి గొరగొర రైతులను గుంజుకపోలే, విద్యార్థి నాయకులను వీపులు బలగొట్టలే, లేకపోతే ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో కూర్చోబెట్టలే, ఏం చేయలే. అధికార దుర్వినియోగం మా ప్రభుత్వ రంగం మేము ఏం చేయలేదు. సిట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం దృష్ట్యా, ఫోన్ ట్యాపింగ్ దృష్ట్యా సిట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినారు. ఆ టీము చట్టబద్ధంగా ఈ దేశంలో అనేక సిట్లు పడతాయి. రేపు నిన్న జరిగిన దురదృష్టకర సంఘటన, అజిత్ పవార్ గారు చనిపోయినారు, దాని మీద కూడా సిట్ వేస్తున్నారు. ఎందుకు ఎంక్వైరీ జరగాల. అంతకు ముందున ఒక సిట్ వేసినారు, ఏది బోయింగ్ మన అహ్మదాబాద్ విమానంలో, అది ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి వివరాలే బయటికి రాలేదు. ఇప్పుడు ఇంకో కొత్త సిట్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ సిట్ దీనికి ఎందుకు వేస్తారు? సిట్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్, అండ్ దట్ పర్పస్ ఇన్ ద తెలంగాణ స్టేట్ ఈజ్ అ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ ఇచ్చినాక అది ఒక ఇండిపెండెంట్ సంస్థ, అది మా కంట్రోల్లో మాకు చెప్పాలనేటువంటిది ఏం లేదు. వాళ్ళ అవసరమైతే మా పార్టీకి సంబంధించిన ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళని కూడా పిలిపించి ఎంక్వైరీ చేయొచ్చు. సో దట్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఫర్ దట్ ఎంక్వైరీ ఆఫీసర్ కి అది ఉన్నది. వాళ్ళు ఎవరిని చేసినా కూడా అభ్యంతరం లేదు. కొంతమంది ఇప్పుడు మాకు టిఆర్ఎస్ మిత్రులు వచ్చి మా పార్టీలో చేరిండు, మరి అప్పుడు ఏమన్నా ఈ వాళ్ళని కూడా పిలిస్తే సిట్ అడగవచ్చు, దాని ఏమన్నా తప్పేం లేదు. అడిగితే ఇంకా మంచిగా ఉంటది. సో ఎవరికైనా అనుభవం ఉంటుంది. కాబట్టి మేము అధికార దుర్వినియోగం చేసి ఎమ్మెల్యేలను, అంటే వాళ్ళ ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టింది లేదు. ఆ రకమైనటువంటి ఆరోపణల ఏదైతే ఉట్టిగానే మా మీద ఆరోపణ చేయాలి కాబట్టి చేసినట్టుగా ఉంది. అట్లా అధికార దుర్వినియోగం జరిగి ఎవరికైనా ఇబ్బంది అయితే డెఫినెట్ గా మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, కోర్టు ఉంది. ఎక్కడైనా మమ్మల్ని మొక్కు పెట్టి మమ్మల్ని గల్లాబట్టి అడగొచ్చు. అధికార దుర్వినియోగం జరిగితే, ఎవరికైనా అన్యాయం జరిగితే అడిగే హక్కు ప్రత్యక్షంగా వారికి ఉన్నది, పత్రికలుగా ఉన్నది, ప్రజలుగా ప్రజాప్రజాలకు ఉన్నది, ఎవరికైనా ప్రజాసంగా ఉన్నది. కాబట్టి ఎవరైనా అడగొచ్చు. రైట్ సార్. ఎలక్షన్ నేపథ్యంలోనే, స్థానిక సంస్థల ఎలక్షన్ రానున్న నేపథ్యంలోనే అరెస్టుకు రంగం సిద్ధం చేశారు, లేదంటే ఎంక్వైరీ పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన చెలరేగేటువంటి ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ అనేటువంటి మాట చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? ఒక పక్కన చాలా ధైర్యంగా చింత తెచ్చిన పులుపు దాదని ఒక సామెత ఉన్నది తెలుగులో. అధికారం కోల్పోయి సిట్టు విచారణకు పోయి వస్తూ అధికారాన్ని పట్టుకొని నీ అంతు చూస్తా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాన్న కేసీఆర్ గారు ఆయనే భయపడినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అందులో ఏం లేనప్పుడు కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందాలి? లేకపోతే ఆ పెద్ద నాయకులు చాలా ధైర్యవంతులు కదా,
అందరి సంగతి చూస్తామని చెప్పేటువంటి ధైర్యము ఒక ప్రతిపక్ష నాయకుడుగా సిట్టు ఎంక్వైరీ పోయి వచ్చి మీ సంగతి చూస్తాం అంత రాసుకుంటున్నామని అంటే అంత ధైర్యం ఉంటేనే కదా, తప్పు చేయననే ధైర్యం ఉంటేనే కదా. మరి తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు భయపడాలా? ఆయన కార్యకర్తలు ఎందుకు భయపడాలి? ఆయన అభిమానులు ఎందుకు భయపడాలి? ఆయన వీరాభిమానులు ఎందుకు భయపడాలా? ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు. అందరు ధైర్యంగా ఉండండి. మున్సిపల్ ఎలక్షన్స్ కోసం అంత ప్రిపరేషన్ కాండి. మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఎవరు ఆపుతలేరు కదా. మీరు ఇప్పటిదాకా అక్క అంటుంది కదా మేము చాలా గొప్పగా పర్ఫామ్ చేసినామని. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా చేయమనండి. ఆ పర్ఫార్మెన్స్ మాకు 70% వచ్చినోడేమో మేము ఇంటికాడ కూర్చున్నాము ఏమంటలేము, 30% కూడా రానోడేమో ఓ జెండా ఎగిరేసి మేము ఓ దెబ్బ కొట్టినా అది కొట్టినా ఇది కొట్టినా. నేను చెప్తున్నా 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ఇదే స్థాయిలో కాంగ్రెస్ అప్పుడు అంత కథమైపోయింది అన్నటువంటి ఒక ప్రచారం జరిగిన స్థాయిలో కూడా ఇవాళ ఎన్ని సీట్లు అయితే ఎన్ని సర్పంచ్లు అయితే టీఆర్ఎస్ గెలిచిందో అన్నికి దాదాపు 100-200 తక్కువగా మేము గెలిచినాం ఇంతకుముందు జరిగినటువంటి టీఆర్ఎస్. మేము అప్పుడేం బాధ బజాయించి మేము లేని అదేం చేయలే. ఇప్పుడు కూడా మేమేం చేస్తలేము. 70% పైన సర్పంచ్లు గెలిచినాము. గెలిచినాక కూడా మేమే దెబ్బతిన్నామంటే ఎట్లా? ఇవాళ చెప్పుకుంటే మేము ఏం చేస్తాం? రజితారెడ్డి గారు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇది సింపతి కూడా కావచ్చు కదా మీకు. డెఫినెట్ గా ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి సార్. మీరు ఇప్పటిదాకా మాట్లాడేది కదా. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో డెఫినెట్ గా బీఆర్ఎస్ ప్రభంజనం చూసి భయపడే కదా ఇవన్నీ ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేటీఆర్ గారు అంత చూస్తా అన్నాడట. ఈయన విన్నారండి? కత్తి వెంకటస్వామి అన్న విన్నాడా? అంత చూస్తా అనాల్సిన అవసరం కేటీఆర్ గారు అట్లా మాట్లాడతారండి? పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని అంత చూస్తా అనడం ఎట్లా బయటకు వచ్చింది? పోలీస్ మేము ఒక్క నిమిషం పిలవగానే విచారణకు హాజరైన వెంటనే అర్థం చేసుకోవాలి ఎక్కడ భయపడలేదని. ఇంకా మళ్ళీ అంత చూస్తా కొడతా తంతా ఇట్లాంటివి మేము ఎందుకంటామండి? మేము హ్యాపీగా మేము మంచిగా వెంటనే పిలవగానే వచ్చినాము, అటెండ్ అయినాం, పోయినాము. ఇంకొకటండి ఇవన్నీ కాదు. ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తను ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కిండు, జైలుకు పోయిండు. కాబట్టి ఆ వ్యక్తిగత కక్షతోనే కేసీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒక కేసును మోపాలే, వాళ్ళను కూడా ఏదో రకంగా జైలుకు పంపాలన్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా మనకు తెలుసు. ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా తెలుసు. అయినా కూడా ఆయన ఏదో కవర్ చేయాలి కాబట్టి చేసుకుంటా వస్తాడు. సరే వింటున్నాం, తెలంగాణ ప్రజలు కూడా వింటున్నారు, చూస్తున్నారు. కర్రు కాల్చి వాద పెట్టే టైం కూడా దగ్గరలోనే ఉంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ మీరు ఇప్పుడు ఇంకో కొత్త తీసుకొచ్చారు. ఒకటి ప్రతీకారం అని ఒక నాయకుడు, మీ పెద్ద నాయకుడు ఒకటి కేటీఆర్ అనడం జరిగింది. అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మరొక నాయకుడు అన్నారు. ఇప్పుడు మీరేమో వ్యక్తిగత కక్ష అంటున్నారు. ఇంతకు వీటన్నిటిలో ఏది కరెక్ట్ అన్నారు? రెండు కలగలిపి ఇటు వ్యక్తిగత కక్ష ఉన్నది, మరోవైపు ఎలక్షన్ అంటున్నారు, ఇంకొక ఆయన ఎలక్షన్ అంటున్నారు. సో ఈ సిరీస్ అన్ని కలిపి ఉన్నాయి, ఒకటి కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత హామీల మీద సర్వం వాళ్ళు కుట్ర పెట్టుకున్నారు. పాయిజన్ నింపుకొని ఇవన్నీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేస్తున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. ప్రజల బాగోగులు చూడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. అధికారం శాశ్వతం కాదు, అహంకారం కూడా శాశ్వతం కాదండి. ఈ వేధింపులతోని మున్సిపల్ ఎలక్షన్ లో లబ్ధి పొందాలని అనే భావన ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. డెఫినెట్ గా మీరు చేయాలనుకునే చెయ్యలేదు, మీరు చేస్తా అని చెప్పినే చెయ్యలేదు. కాబట్టి మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ కే చూస్తున్నారు. ఏది ఏమైనా 10 ఏళ్ల స్వర్ణయుగం ప్రజలకు అలవాటైంది. మీరు వచ్చిన 2.5 ఏళ్లలో తెలంగాణ అధోగతి పాలైంది వాస్తవం. కాబట్టి మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మీరు ఏం చేసినా కూడా ప్రజలు కేసీఆర్ ని కావాలంటున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ దిక్కు చూస్తుందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎన్ని ప్లాన్లు వేసి ఎన్ని నక్క జిత్తుల వేషాలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీరు ఎన్ని కేసులు పెట్టండి,
మీరు ఏం కక్ష సాధింపు చర్యలో భాగంగా మీరు అరెస్ట్ చేసినా కూడా మేము భయపడే పనిలో లేవు. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు ఎన్నో చూసి వచ్చినాం. ఇవాళ 10 ఏళ్ళ ఎన్ని పోరాటాలు చూస్తే తెలంగాణ. కవిత గారు తనకు న్యాయం జరిగేటువంటి అవకాశం ప్రస్తుతం కూడా లేదన్నారు. ఇటు కాంగ్రెస్ కూడా అంటున్నారు, అదే విధంగా ఈక్వల్ అంటే బీఆర్ఎస్ కూడా అంటున్నారు. మరి ఆవిడకి ఏం సమాధానం చెప్తారు? కవిత గారికి ఎక్కడ అన్యాయం జరిగిందో మీరు చెప్పాలి. తన హస్బెండ్ యొక్క ఫోనే ట్యాపింగ్ గురైంది మా ప్రభుత్వ హయాంలోనే అనేటువంటి మాటను ఆవిడ స్పష్టంగా చాలాసార్లు మీడియా ముందర అన్నారు. అది బహుశా ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పలేదండి? బయటకు పోగానే ఎందుకు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే కదా చెప్పాలి. మరి ఇట్లా జరిగింది, నాకు ఈ అన్యాయం జరిగిందని పార్టీలో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న నెపంతోనే కదా పార్టీ సస్పెండ్ చేసింది. మరి పార్టీ సస్పెండ్ చేసినాక మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరి గేమ్, ఎవరు ఆడిస్తున్న నాటకాలు. ఇది కాంగ్రెస్ కబద్ధ హస్తాల్లో ఆడిస్తున్న నాటకం ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారండి. ఇవాళ తనను మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకుంటలేదని ఇప్పుడే అన్న చెప్పిండు. కాబట్టి తను చేసేవి ఇవి కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందనే కదా మా పార్టీ సస్పెండ్ చేసింది. మళ్ళీ తను చేసే ఆరోపణలను మేము పట్టించుకునే ఇదిలో లేము, ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఒకసారి ఎంపీగా ఓడిపోయినాక 2 సార్లు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి కూర్చోబెట్టిన సార్ని వల్ల బదనాం చేయాలన్న ప్రాసెస్ లో నడిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సహించరు. మరి పార్టీలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా లబ్ధి పొంది ఇలా పార్టీ పోయినాక అండగా ఉండాల్సిన వాళ్ళు, పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన వాళ్ళు ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు గమనించరండి? ప్రజలకు అంత తెలివి లేదా? ఎంతసేపు మీకే ఉందా? చూడండి, ఏది కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేసినా కూడా ప్రజలకు అల్టిమేట్ గా కావాల్సింది ప్రజా పాలన, స్వర్ణయుగము. ఇంతకీ కాంగ్రెస్ కి అంత వ్యతిరేకత ఉందా తెలంగాణలో? రజితారెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉందని. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి భాషను కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్నది. అందుకే కక్ష సాధింపు చర్యలు కానీ లేకపోతే పవర్ పాలిటిక్స్ కానీ అంటున్నారు. ఏది ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? నిజంగా వ్యతిరేకత ఉందా మీకు? ఒక పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నిర్మాణాత్మకంగా లేరు. వాళ్ళు విధ్వంసకరమైనటువంటి ఆలోచనలకు ముందు నుంచి 10 ఏళ్లలో పాల్పడ్డారు కాబట్టి ఇప్పుడు కూడా అట్నే ఉన్నారు. ఒక పార్టీగా వాళ్ళ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపడం కోసము దుష్ప్రచారం చేయక తప్పదు, చేస్తున్నారు. అది ఎంత చేసినా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసినాము, జూబ్లీస్ ఎలక్షన్స్ చూసినాము, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ చూసినాము. అనేక ఎలక్షన్స్ లో కంటిన్యూస్ గా కాంగ్రెస్ గెలుస్తూనే వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో అంతకంటే దిగునుగుతమైన ఉత్సాహంతో మా కార్యకర్తలు కూడా పనిచేస్తారు. మేము కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. మా కార్యకర్తలు ఉత్సాహంగానే ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం వారు చేసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఒక కుంటి సాకేందనంటే ప్రతిపక్షంలో మేమున్నాం, అంటే మేము పాలన పక్షంలో మేము ఉన్నాం కాబట్టి మా మీద దుమ్మెత్తిపోతే తప్ప వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం రాదు. కాబట్టి ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్నదని అంటున్నారు. వ్యతిరేకత ఉంటే 70% గ్రామ సర్పంచులు లోకల్ మీరు చెప్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మాకు విపరీతమైనటువంటి ఆదరణ ఉన్నదని మొన్న తేలిపోయినది. ఇప్పుడు పట్టణాలకు సంబంధించినటువంటి ఆదరణ ఎట్లా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు విశ్వాసం, నేను వాళ్ళ విశ్వాసాన్ని నేను అబ్జెక్ట్ చేస్తలేను. రైట్ సార్, ఇప్పుడు కేసీఆర్ సమన్లు కానీ లేదా ముందు జరగబోయేటువంటి కార్యకలాపాల వల్ల దాని నుంచి సింపతి పొందే ఛాన్స్ లేదా? బీఆర్ఎస్ ఏమండి సింపతి పొందే ఛాన్స్ లేదా బీఆర్ఎస్? ఏం సింపతి అండి? ఏం సింపతి? తప్పు చేసిన పోలీసు పట్టుకుంటే సింపతి ఎట్లా వస్తుందండి? ఓకే, నేనేం చెప్తున్నా, ప్రజలందరూ కేసీఆర్ తో సహా వాళ్ళ మంత్రివర్గ సహచరులను, వాళ్ళ ఎమ్మెల్యేలను కోట్లకు చెప్పులు కూడా సరిగా లేనివాడు కోట్లకు పడిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సంపదను మొత్తం టీఆర్ఎస్ 10 ఏళ్లలో అద్భుతంగా దోచింది. వాళ్ళు ఒక పదం ఉపయోగిస్తారు, అద్భుతం అని. అద్భుతమైన దోపిడీకి 10 సంవత్సరాలు గురైనటువంటి తెలంగాణ ప్రజలు వాళ్లకు కర్రగాచి ఆల్రెడీ వాత పెట్టినారు, పెడుతూనే ఉన్నారు, మళ్ళీ పెడతారు. అయినా కూడా వాళ్ళు రియలైజ్ కారు. రియలైజ్ ఎందుకు కారంటే పార్టీని చంపుకోరు కదా ఎవరైనా, పార్టీ ఉన్నదని అనిపించుకోవాలి కదా. కాబట్టి వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని నేను
వాళ్ళ మొక్కవని విశ్వాసానికి నేను సెల్యూట్ చేసుకుంటూనే మా పార్టీ వచ్చే ఎలక్షన్స్ మున్సిపాలిటీస్ లో నేను ఆ రజితక్క రాసి పెట్టుకో 90% పైన ఇదే వైకే టీవీలో కూర్చుందాం. 116 మున్సిపాలిటీలు, అదే రకంగా 7 కార్పొరేషన్ జరుగుతున్నాయి. దీంట్లో 90% మేము కైవసం చేసుకుంటాం అక్క. నువ్వు నేను మళ్ళొకసారి వైకే టీవీలో కూర్చొని మాట్లాడుకుందాం. సో అప్పుడు రైట్ సార్ ఒక మాట, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఒక మాట, ఎకనమిక్ సర్వే కేంద్రం చేసినటువంటి ఎకనమిక్ సర్వే ఇందాక రజితారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ వల్ల సాగు విస్తీర్ణం తెలంగాణలో పెరిగింది అనేటువంటి స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ముందుకెళ్తున్నారా, వెనకాల ఏమైనా జరుగుతుందా? లేదు, అట్లా నేనేం ఆరోపణ చేయను. ఓకే, సాగు విస్తీర్ణము పెరగలేదు అనేటువంటిది ఎవరు అనరు. గుడ్. సాగు విస్తీర్ణం పేరుతోటి జరిగినటువంటి అవినీతిని క్వశ్చన్ చేస్తున్నాం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది కాదు, పేరు మార్చింది ఆయన. ఇవాళ ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్న ప్రభుత్వము మేము తీవ్రంగా వ్యతిరేకించేటువంటి రాజశేఖర్ రెడ్డి, నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కూడా తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన యొక్క అప్రోచ్ను, ఆయన తెలంగాణ వ్యతిరేకతను. కేసీఆర్ కంటే తీవ్రంగా మాట్లాడిన ఆయన విషయానికి వచ్చినట్టేదంటే. సో అట్లాంటి వాళ్ళం ఆ టైంలో ఏవైతే ప్రపోజల్స్ వచ్చినాయో అన్ని ప్రాజెక్ట్స్ అండి కొత్తగా కేవలం డిజైన్ మార్పు, పేరు మార్పులు తప్పితే ఏది లేదు. ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం కాదు, మా మీద దుమ్మెత్తి పోసింది అక్కడే. ప్రాజెక్టులకు వ్యతిరేకమైన సెకండ్ ఫేజ్ లో వాళ్ళు గెలిచింది ప్రాజెక్టులకు వ్యతిరేకం అనే దుష్పాచారంతో. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, దానిలో జరిగిన అవినీతికి మేము వ్యతిరేకము. దాన్ని ఏటీఎం గా మార్చుకొని లక్షల కోట్ల రూపాయలు ఏ వ్యాపారాలు చేసిందని కేటీఆర్ కి ఆస్తులు ఉన్నాయో చెప్పాలా? రైతక్క 2014 ముందు ఆయన ఆస్తులు, 2004 ముందు ఆయన ఆస్తులు, 2014 తర్వాత 2024లో ఆయన ఆస్తులను దమ్ముంటే, ఇందాక మమ్మల్ని దమ్ము అడిగినావు కదా అక్క, మీ నాయకులకు దమ్ముంటే కేటీఆర్, కేసీఆర్, లేకపోతే సంతోష్ రావు, కవితక్క, కేసీఆర్ గారిని వదిలిపెడతాం. ఆయన సర్వసంగ పరిత్యాగి, ఆయన ఆశ్రసంగా చేసి ఇంటికాడ ఉన్నాడు ఆయన. ఓకే, రైట్ సార్. మేడం, ఏమి ఇంతకీ రేపు కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది, సిట్ ముందరికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారు? ఫైనల్గా ఒక మాట చెప్పండి. డెఫినెట్ గా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఖండిస్తుంది, పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఆయనకు సిట్ నోటీసులు అనడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలలోకెల్లా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా ప్రపంచ పటంలో పెట్టినందుకు కేసీఆర్ గారికి అవమానం చేస్తున్నారని చెప్పేసి ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. డెఫినెట్ గా తెలంగాణ సమాజం అంతా కదిలి స్వచ్ఛందంగా కేసీఆర్ గారి దగ్గరికి తరలి వెళ్ళబోతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు 60 లక్షల మంది సైనికులు, బీఆర్ఎస్ సైనికులు కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడ్డారు. ఇవాళ ఎన్ని జనాలను ఆపడం ఎవరితరం కాదండి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ గారు చేసిన అద్భుత ప్రగతిని జీర్ణించుకోలేక నేను మళ్ళీ చెప్తున్నా, అవినీతికి సంబంధించి స్వామి గారు ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఏమని? మరి రేవంత్ రెడ్డి గారు ఆస్తులు చెప్తారా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఎట్లున్నాడు, ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలోనే 2 లక్షలకు పైగా దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడ పెట్టిండు? ఏం అభివృద్ధి చేసిండు? ఏ వర్గ ప్రజలకు పంచిండు? ఆయన చెప్పగలరా మీరు? అన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం బాగు చేసిండో చెప్పగలరా? ఇది అవినీతి జరగలేదని దీంట్లో మాట్లాడగలరా మీరు? అవినీతి గురించి మరొక నెక్స్ట్ డే కానీ ఆ పై డే కానీ మన ముగ్గురమే ఖచ్చితంగా ఈ డిబేట్ లో పాల్గొందాం. ఎందుకంటే వాళ్ళే మాట్లాడాలి. మీరు స్వామి గారు ఇద్దరు కూడా అవినీతి చిట్టాలతో వస్తే కనుక మనం ఖచ్చితంగా దీని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మనం ఆ అవినీతి గురించి ఖచ్చితంగా చర్చిద్దాం. మీరు ఆ డీటెయిల్స్తో వస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సూన్ పాసిబుల్ విల్ డూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. కత్తి వెంకటస్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అదేవిధంగా రజితారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి పరిస్థితి తెలంగాణలో.
రాజకీయ రచ్చ పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. రేపు కేసీఆర్ కూడా సిట్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, లేదా సిట్ అధికారులే కేసీఆర్ చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 3 గంటల ప్రాంతంలో ఆయనతోటి ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. సేమ్ ప్రశ్నలు బహుశా కేటీఆర్ని, హరీష్ రావుని, ఇతరులను అడిగినటువంటి ప్రశ్న వీరిని కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఆయన ఏ సమాధానం చెప్తారు, మ్యాచ్ అవుతాయా లేదా అనేటువంటి విషయం త్వరలో తెలుస్తుంది. బహుశా సిట్ కూడా ఇప్పుడల్లా బయటికి చెప్పదు కాబట్టి రేపు కేసీఆర్ కూడా అదే మాట చెప్పేటువంటి అవకాశం, నథింగ్ ఈజ్ దేర్ అనేటువంటి అవకాశం ఉండొచ్చు. Thank you very much. This is your Kalyan Krishna signing off. Keep watching YK TV.